శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహరాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి చెప్పవలసిన దానికన్నా కూడా వాళ్ళకి జరుగుతూ ఉన్నది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. చెప్పవలసింది ఏముందండి, మాకు ఇంకా బ్రహ్మాండంగా ఉంది కదా అని అంటారు. అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాశిలోనే గురు శుక్రులు చాలా బాగున్నారు. తృతీయంలో కేతువు బాగున్నారు. షష్టంలో చంద్రుడు బాగున్నారు. అలాగే ఏకాదశంలో కుజుడు బాగున్నారు. అంటే వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. 5 గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అంటే ఇంకా అసలు వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే స్టార్ తిరిగినట్టు లెక్క. ధనయోగాలు బాగున్నాయి. సుఖంగా ఉండేటటువంటి సమయం ఆసన్నమైంది. చాలా వరకు కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అంత శారీరక కష్టం అనేది కొంచెం తగ్గుతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కీర్తి ప్రతిష్టలు ఏర్పడుతున్నాయి. మీ మాటకి తిరుగులేని విధంగా ఉంటుంది. అలాగే అందానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సంతానం చాలా చాలా బాగుంటారు. సంతానం పట్ల మీరు చాలా సంతృప్తి కలిగి ఉంటారు. అలాగే దైవం మీద ధ్యాస, దైవం మీద భక్తి చాలా బాగా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. లాభాల బాటలో ఉన్నారు. మీరు ఏది వాహనం కొనాలనుకున్నారా,
లాభిస్తుంది. అమ్మాలి అనుకున్నారా, అది చక్కగా లాభిస్తూ ఉంటుంది. ఏదైనా వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. అలాగే మన విద్యార్థుల విషయంలో ఎంత చదువు మీరు ఎంత కష్టపడి చదువుకుంటారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. స్త్రీలకి కూడా చాలా బాగుంది. ఇక రుణభారాలు బాగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మీకు ధనయోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా మీకు చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారం ద్వితీయంలోకి వచ్చేసింది. ఇక చంద్రుని యొక్క సంచారము నవమంలోకి వచ్చి ఉంది. అయితే ఇక్కడ ఒక మంచి ఫలితం ఏమిటి అంటే, గురువు గారి ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే ఉచ్చలోకి వచ్చారో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రాశిలో ఉన్న దానికన్నా కూడా మించిన అద్భుతమైన ఫలితాలు ద్వితీయ స్థానంలో ఇస్తారు. పైగా అది ఉచ్చ స్థానం అవడం చేత మరిన్ని లాభకరమైన ఫలితాలు ఉంటాయి. సంపదలు పెరుగుతాయి, కుటుంబం ఎక్స్పాన్షన్ అవుతుంది. అలాగే కుటుంబంలోని వ్యక్తులకి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఎన్నో విధాలుగా వీరు ఆనందకరమైన జీవితంతో ఉంటారు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, పెద్దల్ని సేవించండి. అలాగే స్నేహాల విషయంలో కూడా మీరు నమ్మినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ మీకు, వారిలో కొంతమంది స్నేహితులు, అందరూ అంటే మీరు నమ్మినటువంటి స్నేహితులు మీకు చాలా అండాదండగా ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఆనందించదగ్గ విషయాలే అని చెప్పి తెలియజేస్తూ, వృద్ధి ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వృద్ధి శారీరకమైన కష్టంతో ఉంది. ఆ కష్టం అలాగా, ఆ కష్టం ముందర మీకు ఇది కనిపించి ఉండొచ్చు, కనిపించి ఉండకపోవచ్చు అభివృద్ధి. ఇప్పుడైతే ఖచ్చితంగా ఆ కష్టం అంతా అభివృద్ధిలోకి దారితీస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా బాగుంటుంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.